does so that అందరూ పడ్డారు ఒకటే ఇప్పుడు వీళ్ళకే వాయిల్వా వీళ్ళకు వీడియో తీస్తుంటే గత 8 రోజులుగా నేను పల్లె తెలంగాణ ప్రజాయాత్ర అనే పేరుతోన కార్యక్రమం తీసుకున్నాను. గత 15 సంవత్సరాలుగా నేను అమెరికాలో ఉంటున్నాను. ఇలాగే నేను గ్రామంలో పుట్టాను. ఇంటర్మీడియట్ మహబూబ్నగర్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాను, జూనియర్ కాలేజీలో. తర్వాత ఎంఎస్సి పిహెచ్డి ఉస్మానియా. 1992లో అమెరికా వెళ్ళినాను. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఉన్నాను. మేము పాలమూరుకు సంబంధించిన ఎన్ఆర్ఐలు, అంటే పాలమూరు జిల్లాలో పుట్టి ఇప్పుడు విదేశాలకు ఏ విధంగా సహాయం చేయాలి అని ఆలోచించాము. ప్రాంతానికి సహాయం అన్నప్పుడు ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది విద్యారంగం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో ఈరోజు మనం పిల్లల భవిష్యత్తును కనుక సరిగ్గా తీర్చిదిద్దినట్టయితే రేపటి భవిష్యత్తును మనం చక్కగా చూడగలుగుతాం. ఈ ఉద్దేశంతో మేము ఎడ్యుకేషన్ సైడ్ ఏదైనా చేయాలని మన దగ్గర ఉన్న హై స్కూల్స్లో పిల్లల విద్యా ప్రమాణాలు పెరగడానికి, వాళ్ళు చక్కగా చదవడానికి అవసరమైన కొన్ని ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం ఒక 37 హై స్కూళ్ళలో పాలమూరు జిల్లాలో మేము ఈ మోడల్ స్కూల్ ప్రోగ్రామ్ను అడాప్ట్ చేస్తున్నాము. దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే బీద విద్యార్థులకు, బాగా చదువుకుంటున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, అది కూడా మేము చేస్తున్నాం. ఆ విధంగా గ్రామాల్లో ఫ్రీ ఐ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం, ఇలాంటివి కూడా చేశాం. అయితే ఈసారి ఈ ప్రజాయాత్ర ద్వారా గ్రామాలు, రోజుకు 4 గ్రామాల చొప్పున 40-45 గ్రామాలు ఈ 10 రోజుల్లో తిరగాలని ఒక కార్యక్రమం. దీంట్లో స్కూల్స్ కూడా విజిట్ చేస్తున్నాను. ఎక్కడ వీలైతే అక్కడ స్కూల్స్లో కూడా తిరుగుతున్నాను. స్కూల్లో తిరిగినప్పుడు విద్యార్థులతో మాట్లాడము, అధ్యాపకులతో మాట్లాడము, అక్కడ పరిస్థితులు కనుక్కోవడము చేస్తున్నాను. విద్యార్థులతో మాట్లాడినప్పుడు ముఖ్యంగా వారి పరిస్థితులు ఏమి, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, మనం ఎందుకు చదువుకోవాలి, మేము ఎట్లా చదువుకున్నాం, దాని ప్రేరేపకాలు ఏమి, ఇవన్నీ కూడా చర్చిస్తున్నాం. నేను కూడా ఇంతకుముందు చెప్పినట్టు మీలాగా మామూలు స్కూల్ అని చదువుకున్నాను. నాకు కూడా ఒక స్టేజ్లో నేను మౌనాలు చదివేటప్పుడు కానీ ఒక 10 రూపాయలు అవసరం అయితే కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తోన, శ్రద్ధతోన చదువుకున్నాం. చక్కగా చదువుకోవడం వల్ల పై చదువులు చదివి పైకి అమెరికాకు పోయే పరిస్థితి ఉన్నది. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు కూడా గ్రామీణ వాతావరణంలో ఉన్నవారు, గ్రామీణ వాతావరణంలో ఉన్న పేద విద్యార్థులకు, మన లాంటి వాళ్ళందరికీ ఒకటే ఆయుధము విద్య ద్వారా మనం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది. మరే పద్ధతిలో కూడా మనం చేయలేము. కనుక ఈరోజు మీకు ప్రభుత్వం చక్కని వసతులు కల్పించింది. వీటిని వినియోగించుకొని ఎంత వీలైతే అంత, ఏమాత్రం ఏకాగ్రత తగ్గకుండా ఏకైక దీక్షతో చదువుకొని పైకి పోవాలన్నది మా ఉద్దేశం. అదే విషయం నేను ప్రతి స్కూల్లో చెప్తున్నాను. ఇలాగే స్కూల్లో వెళ్తుంటే మనం ఒకరోజు ఒక తాండాలో పడుకున్నాం, లంబాడి తాండా. ఆ లంబాడి తాండాలో ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, చాలా చక్కగా చదువుకున్నాడు. కానీ అతనికి పై చదువులు ఏం చదువుకోవాలనే విషయంలో సరైన అవగాహన లేకుండా పోయింది. ఇంట్లో పరిస్థితులు కూడా చాలా, వాళ్ళ తండ్రిని చూసినాను, చాలా పేద పరిస్థితులు. కానీ ఈ అబ్బాయి చక్కగా చదువుకున్నాడు, బాగా ఇంటెలిజెన్స్. అయితే అతను ఏమి చదువుకోకుండా మామూలుగా ఇంట్లోనే ఉన్న పరిస్థితుల్లో వందే మాతరం ఫౌండేషన్ అని అక్కడ మన వాళ్ళు ఒకటి చదువు గురించి, మంచిగా బాగు గురించి, విద్యార్థుల బాగు గురించి ఒకటి స్థాపించిందో, దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలోకి వచ్చింది, ఈ లంబాడి అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, బట్ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. అతన్ని తీసుకొచ్చి నారాయణ కోచింగ్ సెంటర్లో చేర్చారు. మీకు అందరికీ నారాయణ కోచింగ్ సెంటర్ తెలిసి ఉంటుంది. నారాయణ కోచింగ్ సెంటర్ మన ఎంసెట్ ప్రిపేర్ కావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. చాలా చక్కగా ప్లీజ్ జాయిన్. వాళ్ళని అధిగమించి 1వ ర్యాంకో 2వ ర్యాంకో సాధించగలిగిందంటే దాని అర్థం మనకు ఎంత బీదవారమైనా, ఎంత ఊర్లలో చదువుకున్నా కూడా మనం సాధించలేనిది ఏది లేదని అర్థం.
కనుక ఇదే విషయం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, మనం చక్కగా చదువుకుంటే ఈ ప్రపంచంలో సాధించాలేంది ఏదీ లేదు. కనుక ఇది ఒక సదవకాశం మీకు. మీరు ఇప్పుడు ముఖ్యంగా 10th క్లాస్ చదివే వాళ్ళకు 10th తర్వాత ఇంటర్మీడియట్ ఒక ట్రాన్సిషన్, మీరు కాలేజీ లైఫ్లోకి వెళ్తారు. కాలేజీ లైఫ్లో డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి. మరి ఏ చదువు చదువుకోవాలి, మీ అభిరుచి ఏంది, ఇవన్నీ చూసుకొని చక్కగా చదువుకొని పైకి పోవడానికి ఒక మంచి అవకాశం ఇది. కనుక మీరందరూ బాగా చదువుకోవాలని కోరుతున్నాను. వెళ్తూ ఒకటి విద్యార్థులను కలిసినప్పుడు విద్యార్థులకు ఈ చక్కగా చదువుకోవడము, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవడము, వారికి ఏ రకమైన మార్గదర్శనం, ఏదన్నా గైడెన్స్ ఇచ్చేది ఉంటే చక్కగా చదవడానికి అది చెప్పడం, ఇది ఒక కార్యక్రమం. రెండవది, మన ప్రాంతం యొక్క అభివృద్ధికి స్థూలంగా మనం చేయాల్సిన విధులు ఏమిటి అనేది మాట్లాడడం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడడం. తక్కువ ఆడతలేదు ఇలా.